క్యాబినెట్లోకి క్యాబినెట్లో కొత్తోళ్ళు రాబోతున్నారట. ప్రస్తుత మంత్రుల్లో ఒకరిద్దరిని తొలగించి వేరే పదవులు ఇచ్చేటువంటి ఛాన్సు. వాటితో పాటే ఖాళీగా ఉన్న మరో 2 మినిస్టర్ పోస్టుల భర్తీకి అధిష్టానం కసరత్తు. ఓ ఎమ్మెల్సీతో పాటు బీసీ, ఎస్టీ వర్గాలకు అవకాశం రాబోతా ఉన్నదట. ఇప్పుడు ఉన్నటువంటి 2 ఉన్నాయి కదా, 2 ఖాళీగా ఉన్నాయి. విద్యా అండ్ హోం ఉంది. విద్యా అండ్ హోం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. ఇంకా రెండింటిని ఫిలప్ చేసేటువంటి అవకాశం ఉంటుందంటే 100% ఉండకపోవచ్చు. హోంశాఖ ఆయన దగ్గర ఉన్న, విద్యాశాఖ కూడా ఉండాలి. ఒకవేళ విద్యాశాఖ ఏమైనా కేటాయిస్తే ఎవరికైనా కేటాయించవచ్చు, కానీ హోంశాఖ మాత్రం ఖచ్చితంగా ఇచ్చేటువంటి అవకాశం అయితే నాకైతే కనబడట్లేదు. సరే, ఏదేమైనప్పుడు కూడా ఉన్నటువంటి మంత్రి పదవులలో ఇద్దరిని మార్చేటువంటి అవకాశం ఉంటుందంటే అది కూడా లేకపోదు. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నటువంటి ఈ ఈ సిచ్యువేషన్, ఈ ఈ సందర్భంలో, ఈ పీక్ స్టేజ్లో ప్రభుత్వంలో అంటే మంత్రివర్గంలో ఉన్నటువంటి ఇద్దరిని అనూహ్యంగా తొలగించేటువంటి అవకాశం ఉంటుందా? వాళ్ళని తొలగించినప్పుడు వేరే పదవులు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు సంతృప్తిగా ఉంటారా? అవమానంగానే ఫీల్ అవుతారు కదా. కాబట్టి అటువంటి ఛాన్స్ అయితే లేదు. సరే, చూడాలి. రాష్ట్ర క్యాబినెట్లోకి కొత్త వారు రాబోతున్నట్టు ప్రచారం సాగుతుంది. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రుల్లో ఒకరిద్దరిని తప్పించాలని ఇప్పటికే డిసైడ్ అయినట్టు సమాచారం. వారికి పార్టీ పదవులు కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు టాక్. వారు సీనియారిటీని మేరకు సిడబ్ల్యూసీ, ఏఐసిసి పదవులు ఇస్తామని సదరు నేతలకు ఇప్పటికే సంకేతాలు పంపినట్లు తెలుస్తుంది. అందుకే ఆ లీడర్లు సైతం సానుకూలంగా స్పందించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఒకరిద్దరు మంత్రులను తప్పించి వాటితో పాటు ఖాళీగా ఉన్న మరో 2 మంత్రి పదవులను భర్తీ చేసేందుకు ముహూర్తం ఖరారు కానున్నట్లు తెలిసింది. ఇప్పుడు అసెంబ్లీ అయిపోయిన తర్వాత ముచ్చటంట, అంటే 30 తారీఖు తర్వాత వచ్చే నెలలో ఇదంతా కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుందని వీళ్ళు రాసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిండ్రు. చూడాలి. ఉందాగా తప్పించాలని ఈ అంతా కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అదే సామాజిక వర్గానికి ఛాన్స్ అట. జిల్లాలు సామాజిక సమీకరణల నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నది. విమర్శలు రాకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నది. తప్పించిన మంత్రుల స్థానాలను అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతోనే భర్తీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అయితే కనబడతా ఉన్నదట. మరి ఇది నిజమా లేకపోతే ఇది ఉత్త వార్తేనా ఏందనేది తెలియదు, కానీ మొత్తానికైతే వీళ్ళు రాసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసిండ్రు. సో విస్తరణలో ఎవరెవరికి ఛాన్సెస్ రాబోతా ఉన్నాయి. క్యాబినెట్ విస్తరణలో బీసీ, ఎస్టీ వర్గాలకు ప్రయారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది. అందులో భాగంగానే బీసీ కులాల్లో ఎక్కువ సంఖ్యాబలం ఉన్న మున్నూరు కాపు వర్గానికి, అలాగే ఎస్టీ సామాజిక వర్గంలో ఎక్కువ జనాభా ఉన్న లంబాడీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వను. ఇప్పుడు మున్నూరు కాపులు అంటే ఇప్పుడు ఎక్కువ సామాజిక వర్గం అంటే మున్నూరు కాపుల నుంచి ఎవరున్నారు? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ ఉన్నారు. ఇంకెవరున్నారు? ఆది శ్రీనివాస్ కాకుండా నాకు తెలిసి ఆది శ్రీనివాస్ అనుకుంటాను నేను. సో మున్నూరు కాపు వర్గానికి చెందినటువంటి, అలాగే ఎస్టీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి లంబాడీలకు, అంటే ఎస్టీ సామాజిక వర్గం అంటే ఎస్టీలకు ఒకరు ఇచ్చినాం కదా అంటే అక్కడ సీతక్కకి, అంటే వాళ్ళు ఆదివాసీ సంబంధించినటువంటి వాళ్ళు, అది లంబాడ సంబంధించినటువంటి వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళు కూడా, లంబాడాలు కూడా చాలా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మా లంబాడాలకి ఒక్కడు కూడా మీరు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని. కాబట్టి దీంతో ఫిల్ చేయాలని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి లంబాడాలకి ఎవరికి ఇవ్వబోతా ఉన్నారు అనేది కూడా చూడాలి. మరి ఆయన రామచంద్ర నాయక్ ఉన్నాడు, మరి లేకపోతే ఇక్కడ మొన్న బాలు నాయక్ ఉన్నారు, మరి ఎవరికైనా ఇస్తారా ఏందనేది కూడా చూడాలి. సో ఇది అంతా కూడా తగిన ప్రాధాన్యం లంబాడీలకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పార్టీ నేతల్లో చర్చ జరుగుతున్నదట. ఈసారి కౌన్సిల్ నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ లీడర్కు సైతం మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది. సదరు లీడర్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే సమయంలోనే మంత్రి పదవి సైతం ఇస్తామని స్వయంగా రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్టు టాక్. మంత్రి పదవి దక్కని వారికి చీఫ్ విప్ అట. క్యాబినెట్లో మార్పులు చేర్పుల సమయంలో చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులను భర్తీ చేయాలని అధిష్టానం భావిస్తున్నది. అందుకే ఈ మధ్య అసెంబ్లీ మండలి విప్ల నియామకం చేపట్టిన చీఫ్ విప్ నియామకాలను పెండింగ్ పెట్టారని చర్చ నడుస్తున్నది. మంత్రి పదవి దక్కని సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు క్యాబినెట్ హోదా ఉండే చీఫ్ విప్ పదవి ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. గతేడాది జూన్లో డిప్యూటీ స్పీకర్ పదవిని డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కానీ తనకు ఆ పదవి ఇష్టం లేదని, మంత్రి పదవి కావాలని ఆయన ప్రభుత్వ పెద్దలకు చెప్పడంతో ఇంతవరకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగలేదు. ప్రస్తుతం సమావేశంలో సైతం జరుగుతుందో లేదో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులు కేబినెట్ హోదాతో కూడినవి కావడంతో మంత్రివర్గంలో మార్పులు చేర్పుల సమయంలోనే భర్తీ చేస్తారని ప్రచారం పార్టీ వర్గాల్లో కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఏంది, లంబాడాలకు కూడా ఇవ్వాలని చెప్పేసి అంటా ఉన్నారు కదా. లంబాడాల్లో రామచంద్ర నాయక్ ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఆయనకు కూడా ఆ పదవి ఇష్టం లేదు. డిప్యూటీ స్పీకర్గా ఆయనకు పేరు అనౌన్స్మెంట్ అయినా కానీ పూర్తిగా ఆయన కాలేదు. అదంతా కూడా బాధ్యతలు ఆయన ఇంకా స్వీకరించలేదు. దాన్ని కూడా అయిష్టంగానే ఉన్నట్టుగా తెలుస్తున్నది. రామచంద్ర నాయక్ అంటే లంబాడ సామాజిక వర్గం నుంచి డోర్నకల్లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రామచంద్ర నాయక్కి కొంత అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తున్నది. లంబాడలకు ఇవ్వాలనుకున్నట్టు అయితే ఉంటే
ఇక రెండోదేమో బీసీ వర్గాల నుంచి మున్నూరు కాపు అంటా ఉన్నారు. సో బీసీల్లో ఇప్పటికే ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకటి శ్రీహరికి ఇచ్చింది కాబట్టి అటువంటి అవకాశం ఉండకపోవచ్చేమో నాకు తెలిసి. సరే ఉన్నటువంటి రెండిట్లలో ఒక రెండిట్లలో ఫిల్ చేసినప్పటికి కూడా మళ్ళీ రెడ్డిలకు ఎవరికైనా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా చూడాలి. అది కూడా చెప్పలేము. ఇక అది కూడా చెప్పలేము. మరి ఇంకా ఇద్దరిని కూడా తప్పించేటువంటి అవకాశం ఉన్నారు. మరి ఇద్దరిని తప్పిస్తే ఎట్లా ఉంటుంది? ఎవరిని తప్పిస్తారు ఇద్దరిని? ఆయన కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా నాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి ఆయన కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాడు పార్టీలు. మరి ఆయనను కూడా ఏమైనా తీసుకొచ్చి ఈ క్యాబినెట్లో ఏమైనా కలుపుకుంటారా? అంటే దీంట్లో ఇంకా ఇద్దరిని ఖాళీ చేసినట్టయితే ఇద్దరు ఖాళీలు ఏర్పడతాయి కదా. రెడ్డిని ఖాళీ చేసేటువంటి అవకాశం ఉంటుందా అంటే అదైతే 100% ఉండకపోవచ్చు. కానీ చూడాలి మరి ఎవరినైనా బీసీలకో లేకపోతే ఇంకెవరికైనా వాళ్ళని పక్కకు తప్పించి వాటిల్లో కూడా ఏదైనా చీఫ్ విప్ పదవి ఇచ్చి దాని తర్వాత వీళ్ళకి ఏమైనా రెడ్డిని ఏమైనా తీసుకొచ్చి అలా కలుపుతాడా అనేది కూడా తెలియదు. ఇదంతా కూడా మంత్రి పదవులతో పాటు ఇద్దరికి సంబంధించిన మంత్రి పదవి పోయి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఇంకా ఇద్దరు మంత్రి ఖాళీలు ఏవైతే ఉన్నాయో మొత్తానికి వీటన్నిటి కూడా భర్తీ చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా ఒక వార్త అయితే కనబడతా ఉంది. చూడాలి మరి ఏం జరగబోతా ఉందని.